నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని దేవుని స్తోత్రం. 1వ కీర్తనతో ఇది సరిపోతుంది. 23వ కీర్తన అలాగే 128వ కీర్తనతో కూడా సరిపోద్ది. 3 అధ్యాయులతో ఒకే వ్యక్తి రాసినట్టుగా మరి కలుస్తుంటాయి, కానీ ఇక్కడ కూడా వేరు వ్యక్తులే రాసింది. కాబట్టి అండి, మొదటిగా చూస్తే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. యెహోవా కాపుదల అయితే లేమెందుకు వచ్చింది? బోర్డులు రాసుకుంటాం. ఈ మాట అంటే అందరికీ ఇష్టం కదండి. ఏ వచనం వచ్చినా రాపోయినా ఈ వచనం మనకు వస్తుంది. సండే స్కూల్ కుర్రోడికి 10 ఏళ్ళు ఉంటే 30 నిద్రలోంచి లేపినా చెప్పాలి. అటువంటి కంటతా వచనాలు. రేపొద్దున బైబిల్ లేకపోతే ఈ పరలోక ప్రార్థనలాగా యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని చదువుకుంటే వాక్యం చదివేసినట్టే. ఎవరికి లేమి ఉండదంటే బాప్తీసం పొందినంత మాత్రాన కాపుదల కాదు, గుడికి వచ్చినంత మాత్రాన కాపుదల కాదు. మంచిదే, శుభకరంగా యెహోవాను స్తుతించటం మంచిది. ప్రతి ఉదయమున ప్రతి రాత్రి ఆయన స్తుతించట మంచి జరగాలని మీరు వచ్చారు. కానీ మంచి జరుగుతుందా అంటే కాపుదల లేనప్పుడు, కాపుదల అనేది ఎప్పుడు ఉండాలి, 24 గంటలు ఉండాలి. 1 గంట తేడా వచ్చినా వచ్చే దొంగోడో వచ్చే కుక్కో ఆ పిల్లో పాలు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపాసులు కూర్చుండు చోటున కూర్చుండక. అదండి మొదటి కీర్తనలో ఎందుకు రాశాడు అనుకున్నారు? ఇదే నేర్చుకోవాలి ఫస్ట్ మనం. దుష్టుల ఆలోచనలు అంటే ఏంటండి? తాయిత్తు కట్టుకో, ముహూర్తాలు చూడు అనేది కూడా దుష్ట ఆలోచనే. కానీ ఎక్కువగా దేవుడితో పోటీపడి తన ఆయుధాలను సంధిస్తుంది. దుష్టుల ఆలోచనలు అంటే సినిమా పాటలు, పాపుల మార్గాలంటే నువ్వు చూసే సీరియల్స్. అపాసులు కూర్చుండు చోటున కూర్చుండక అన్నాడు, కానీ నడవచ్చు నిలవచ్చు. దేంట్లో? అపాసం అంటే కామెడీ కొద్దిగా ఉండొచ్చు. పాపుల మార్గం నిలవక నడవక చూసుకోండి. పాపుల మార్గం నడవక తప్పదు. వ్యాపారాలు చేయాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కాబట్టి అండి ఇది పాపము, ఇది వ్యాపారం చేయనండి, అసలు పెళ్లి చేసుకోనండి, అది కాదు. పాపుల మార్గమున నిలవక. నీటిలో తామరాకు ఉంటుంది కానీ నీరుని దాని మీదకి రానిది.
పెళ్ళి అయినోడు పెళ్లి కానట్టు ఉండాలంట. దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషలందు కాక. దుష్టుల ఆలోచనే అసలు ఉండకూడదు. ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరపట్టాలి. ఒక చెడ్డ ఆలోచన 10 సార్లు వస్తుందంటే అది దేవుడికి ప్రార్థనలో రావాలి. మానవుడికి చెడ్డ ఆలోచన ఎప్పుడూ వస్తుంది. ఆలోచన పాపం కాదు, క్రియే పాపం. యేసయ్యకే వచ్చింది ఆలోచన, ఇలా పైనుంచి దూకే రాళ్ళు రొట్లుగా. ఇవన్నీ ఆలోచనలే, దురాలోచనలే లెక్క దేవుడికి. కాబట్టి అండి ఆలోచన తప్పు కాదు, కానీ క్రియే తప్పు. పదే పదే వస్తుంటే దేవుడికి చెప్పాలి. దేవుని స్తోత్రం. 1వ వచనం ఈ రకంగా కలిసింది. ఇదే 128వ కీర్తనలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ ఎవ్రీవన్ హూ ఫియర్స్ ది లార్డ్, హూ వాక్స్ ఇన్ ది హిస్ వేస్. ఏంటి ఆయన మార్గాలు? జ్ఞాన మార్గం అండి, వెలుగు మార్గం అండి, రమ్య మార్గం అండి, ప్రేమ మార్గం అని ఏయో రిఫరెన్స్లు చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం సరిపోయేది దుష్టుల ఆలోచన చొప్పున అది, పాపుల మార్గమున అపాసులు కూర్చుని చోటున కలిగి ఆయన బాప్తీసం తీసుకొని యెహోవా నా కాపరి నాకు అయిపోయింది. 1వ వచనం అర్థమైందండి. 2వ వచనం పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేసి. గొర్రెకైతే పచ్చిక, అవునా? 128వ కీర్తనలో 2 ఏంటి? నిత్యముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు. ఇక్కడ ఇది ఆహారమే, అవునా? ఇక్కడ గొర్రెకైతే పచ్చిక. ఇక్కడ ఏంటంట 1వ కీర్తనలో 2వ వచనము యెహోవా ధర్మశాస్త్రమందు. అదండి ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో క్లియర్గా అర్థం. బట్ హిస్ డిలైట్ ఈజ్ ఇన్ ది లా ఆఫ్ ది లార్డ్. బట్ అంటే ఏంటి? కానీ ఆనందించు అంటున్నాడు. అలా వద్దు, ఇలాగ ఆనందించు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక ఆనందించాలి. మరి ఎలాగండి సీరియల్ చూడకపోతే? మరి ఎలాగండి సినిమా పాటలు లేకపోతే? అనొద్దు. యేసన్న గారి పాటలు సినిమా పాటలు మించి ఉంటాయి. స్టెవిన్సన్ గారు, సతీష్ కుమార్ గారు ఎన్నో పాటలు ఉంటాయి. నాట్యం కూడా చేసుకో, కానీ మీరు అవి పెట్టుకోట్లా. నేను లేక నువ్వు లేను, నువ్వు లేక నేను లేను. ఈ పాటలు అష్టాచమ్మ, డాక్టర్ బాబులు పెట్టుకుంటే నీ ఇల్లు అభిషేకం అవుతుంది. ఏ అభిషేకమో? దుష్టాభిషేకమో జరుగుద్ది. ఇక పిల్లోడు మాట ఏండో, భర్త తాగుతాడు, నీకు ప్రార్థన రాదు. యాక్సిడెంట్లే కావచ్చు, అప్పులే కావచ్చు, శాంతి ఉండదు. సియోను కుమార్తెలారా ఏం చేయాలి? మీరు సంతోషించి కీర్తన పాడితే దేవుడి సింహాసనం అక్కడికి వస్తుంది. కాబట్టి గొర్రెకి పచ్చిక, ధ్యానించువాడు ధన్యుడు. ఈ ఆహారం తినేవాడు అన్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే. ఓ కష్టార్జన చేసుకొని బతికేసి తినేయడమే కాదు, ఈ ఆహారం తినేవాడు అన్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు. 3వ వచనము నీటి కాలువలో ఎవరాన్ని నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. మరి అక్కడ 3వ వచనం 128వ కీర్తనలో ఏమన్నాడండి? నీ లోగిటి నీ భార్య ఫలించు, పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలివా. మనం ఫలించాలా వద్దా? ఈ సంవత్సరం ఎంతో ఆశతో సిద్ధపడి ఫలించాలని వచ్చారుగా. ఫలాలు లేని చెట్టుని నరికేస్తాడు కదా. ఇప్పుడే గొడ్డలి ఫలాలు లెక్క ఎట్టుకుంటాడు. ఫలాలు లేని, నాకు 3 ఏండ్ల నుండి చూస్తున్నాను కానీ ఫలాలేమీ లేవు. ఆయన తోటమాలి ఉన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇచ్చాడు. మరి ఫలిద్దామా? ఏమండి, అసలు ఆత్మలో ఫలిస్తున్నామా? ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. దేవుని స్తోత్రం. 3వ వచనం ఏం చెప్తున్నాడంటే అండి, ఇక్కడ కూడా 23వ కీర్తనలో తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించువాడు నా ప్రాణమునకు సేద తీర్చువాడు. సఫలత అనేది 3వ వచనంలో వచ్చింది. ఏమండి, సఫలత అని మీరు యాంగిల్లో చూసిన సక్సెస్, ఫలిస్తారు, సఫలము. ఏమండి, ఇక్కడ ఏంటి? అది అక్కడ ఇక్కడ చెట్టు వచ్చిందంటే ఇక్కడ కలవలేదు అనుకుంటారా? ప్రతి వచనం కలుస్తుంది, ఇలాగే ఉంటది. కానీ కలుస్తుంది ఎలా తెలుసా? నీతిమంతులు ఖర్జూరు వృక్షం వలె. చెట్టుతో పోల్చాడు లేదా? నీతి అనేది ఏంటి? వృక్షంతో పోల్చాడు లేదా? యశామొద్దు నుండి వేరు కాబట్టి ఈ నీతి చిగురు మనలో ముక్కును కట్టుకుంటే వచ్చేది కాదు, భక్తి. దేవుడు పరిశుద్ధాత్మనిస్తాడు, అదే చిగురు. దేవుని స్తోత్రం. కాబట్టి 3వ వచనాలు ఇలా కలిస్తే మీరు సఫలం అవుతారు. 4వ వచనం కీర్తనలో 4వ వచనం చూడండి.
ది అన్గాడ్లీ ఆర్ నాట్ సో, దుష్టులు అలాగూ ఉండక. గాలికి. మరి 128వ కీర్తనలో 4వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ అలాగూ ఇలాగూ. మీరెలాగూ? ఇప్పుడు ఆలోచన ఏమండి? యెహోవా యందు భయభక్తులు గలవాడు అలాగూ ఆశీర్వదించబడును. నేను కవిత రాయిట్లా, ఏమండి, ఉన్న పదాలే. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును, దుష్టులు అలాగూ గాలికి చెదురుకొట్టు పొట్టు వలె ఉంటారు. మనం ఎలాగుంటామంటే 23వ కీర్తనలో ఇంకో 4 ఉంది, అవునా? గాఢాంధకార లోయలో సంచరించును, ఏ అపాయమునకు నీవు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్రయు బాహుదండము నన్ను ఆదరించను. అదండి, దావీదు బెత్షెబాతో పాపం చేశాడు కాబట్టి, ఏమండి, మనలాగే ఆయన ఏం చెప్పాడు? నాకు గాఢాంధకారంగా ఉందయ్యా, నాకు తోడుగా లేనట్టుంది, అయినా నువ్వు నాకు తోడుగానే ఉన్నావు. అర్థమైందండి? 3 స్థితుల్లో మనది ఏ స్థితో? ఏమండి, దుష్టులు అలాగూ గాలికి చెదరగొట్టు పొట్టు, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి. నా ప్రాణమా తినుము తాగుము. పొద్దున్నే లేచి చీపురు పట్టుకుంటారు ఒకళ్ళు, పొద్దున్నే లేచి ఏం చేస్తారు ఒకళ్ళు? టీ కాసుకుంటారు, పొద్దున్నే లేచి టీవీ, పొద్దున్నే లేచి తాగేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మీరు ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరంలోకి. ఉదయమున ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి మనకేదో బొండాలు, గుమ్మడికాయలు, పటికలు కట్టుకోక్కర్లా. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రతి ఉదయమున ప్రతి రాత్రి ఆయన స్తుతించుట మంచిది. కాబట్టి అండి, ఈ రకంగా 4వ వచనాలు ఉంటే 6వ వచనానికి వెళ్దాం. 5వ వచనం తర్వాత చూసుకుందాం. ఎందుకంటే ఇక్కడ గాఢాంధకారలో అన్నది కూడా ఆయనకి క్షేమమేనంట. 23వ కీర్తనలో 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. ఇప్పుడు గాఢాంధకారలో బతికాడు కదా, అబ్షలోము తరిమేశాడు కదా, సౌలు తరిమాడు కదా, ఆ దినాలు కూడా ఆయనకి క్షేమమేనంట. కృపా బ్రతుకు దినములన్నీ, చీకట్లో ఉన్న దినాలు, కష్టాలు పడిన దినాలు, వ్యాధులతో ఉన్న దినాలు, అవమానం పడిన దినాలు అన్నీ నాకు క్షేమము. అవి పొందకపోతే నేను నరకానికే వెళ్తాను. కృపాక్షేమములై నా ఎంట వచ్చును. సూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో ఆల్ ది డేస్ ఆఫ్ మై లైఫ్. కాబట్టి మన బ్రతుకు దినములు మేలు కోసమే సమస్తము సమకూడి దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ 6వ వచనం, పిల్లల్ని చూచిదువు, ఇశ్రాయేలు మీద సమాధానము. పిల్లల పెళ్ళిళ్ళు కూడా చూస్తావు. దేవుని స్తోత్రం. అయితే మరి ఇది నీకు జరుగుద్ది అంటే 1వ కీర్తనలో, నీతిమంతుల మార్గము యెహోవాకు, దుష్టుల మార్గము నాశనముకు. ఎందుకని? అడిగి పెళ్లి చేస్తారు, అడిగి కొంటారు, అడిగి అప్పిస్తారు. అప్పిచ్చేసి నాయనో లబోదిబో అంటే కుదరు. అడిగి అప్పివ్వాలి, అడిగి బయలుదేరాలి. మేఘం కదిలితే కదిలారు, ఆగితే అడిగి చెప్పిన వ్యాపారం చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి దేవుడు నాకు తోడుకు రావాలంటే కుదరదు. ఆయన చెప్పిన దారిలో వెళితే నీకు దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి అండి, ఈ 3:6లో దుష్టుల మార్గము నాశనము నడుపుతుంది, నీతిమంతుల మార్గము యెహోవాకు. మందిరంలోంచి బయలుదేరుతారు, మందిరం అడిగి సేవకుడికి చెప్పి బయలుదేరుతారు. మరి 5వ వచనాలు కదా, న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో. ఇక్కడ స్థలాలు ఇంపార్టెంట్ అండి. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు, డాంబికులు ఆయన సన్నిధిలో. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం హెచ్చరికలు చేసుకోవాలి. కుల పెద్దలు సంఘ పెద్దలు కాకూడదు. ఏ పెద్దలండి? కుల పెద్దలు, కులానికి పెద్దలు, సంఘానికి పెద్దలు కాదు. సంఘం అంటే పరలోక రాజ్య ప్రతిబింబం. ఈ కుల పెద్దలు మందిరానికి రారు. పేకాట ఆడుకున్నాడు పేకాట, తాగేవాడు తాగుతాడు, చుట్ల కాల్చేవాడు చుట్ల కాల్చుతాడు. ఇదేదో పదవి అనుకొని వచ్చి వినడు, పాస్టర్ గారికి సలహా చెప్తాడు. సిట్ అంటే సిట్ అవ్వాలి, స్టాండ్ అంటే స్టాండ్ అవ్వాలి. నాకు పదవి ఇచ్చారు కాబట్టి. 5వ తరగతి చదువుకున్నాడు కూడా చెప్పుకోలేరు వాళ్ళు. ఇదేదో పదవి కాదు, మారు మనసు పొందినోళ్ళు, సంఘంలో ఇవ్వడంలో పెద్దలు, మారు మనసులో పెద్దలు, ఏమండి ప్రార్థనలో పెద్దలై ఉన్నవారిలో చూసుకోవాలి తప్ప
గోత్రానికి చొప్పున పెట్టుకున్నామంటే మన చుట్టుపక్కల ఎవరున్నారు? కమ్మ, కాపు, రెడ్డి, బేపనోళ్ళు ఉన్నారు. వారికి విశ్వాసం కలుగుద్ది. సువార్త రకరకాలుగా వెళ్ళి విశ్వాసం కలిగిన మన చర్చికి రారు. ఎందుకని? గుత్తైన వెళ్ళిపోతారు కానీ రారు. ఎందుకని? ఫలానా కులపు అలా అనిపించుకోకూడదు. మనం మన డబ్బులు వేసుకొని కొనుక్కున్నా కట్టుకున్నా యేసుక్రీస్తు అందరికీ జాతికి అంకితం ఉన్న అందరినీ ఆహ్వానిస్తానికి, అన్ని కులాలకి చోటు ఉండటానికి, మరి ఎక్కువగా దుష్టత్వం ఉండకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున దుర్వ్యాపారం చేయి నా ప్రియురాలివే, నన్ను దేవుడిగా కలిగి ఉన్నావు, నువ్వు ఎప్పుడు అడ్రస్ ఉండవు, సలహాలు మాత్రం వస్తావు. చాలా మంది చూడండి చర్చికి అయితే రారు, బోల్డ్ అని సలహాలు చెప్తారు బయట కూర్చొని. అటువంటి వాళ్ళ ఆలోచన ఉండవలసిన అవసరం మనకు లేదు. నా తలంపులు వేరా, నీ తలంపులు వేరు. దేవుని స్తోత్రం. కాబట్టి న్యాయమరుసలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరంటే ఇంకో 5వ వచనం ఉంది కదా 128వ కీర్తనలో. ఏమండి? సియోన్లో యెహోవా నిన్ను, ఇది 5వ వచనమే. ఏమండి? ఇది స్థలం గురించే వచ్చింది. సియోన్లో దేవుని సింహాసనాలు ఉంటాయి. ఇంకో 5వ వచనం ఉంది. శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి శత్రువులాగా పోదే భోజనము. అవునా? నేను శత్రువులాగా చెప్తున్నా. మీరు దావీదులు, భక్తి చేసేవాళ్ళు. ఏమండి? నేను రాజకీయం చేసే సౌలుని. అర్థమవుతుందా? మీ మీద ఈట్లు విసురుతున్నా. నేను దుర్మార్గుణ్ణి, బూతులు కూడా మాట్లాడిన వాడు. ఎవరో? సౌలు. చంపడానికి వచ్చాడు అనేక సార్లు, సౌలే దొరికిపోయాడు. దావీదు చంపాడా? యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని బోధే భోజనం. శత్రువులాగా చెప్తున్నా. పాస్టర్ గారు కొడతానికి రాడు, చంపడానికి రాడు. వాక్యనాల్లో వచ్చినప్పుడు మనం అంగీకరించాలి. శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరచదు. శత్రువు ఎదుటంటే ఆడిని నాకు కాళ్ళ పట్టెత్తాడు అనుకోవద్దు. ఆయన నీ ప్రవర్తన ప్రీతికరమైనది అన్నప్పుడు ఆ రకంగా కాళ్ళు కూడా పడతాడు. అవునమ్మా? దేవుని స్తోత్రం. బోధే భోజనము, నా గిన్నె నిండి మనం ఇన్ని ఇతరులకు చెప్పాలి. నూనెతో నా తల, గద్దింపులు తైలాబి. ఓకే, దేవుని స్తోత్రం. ఇలాగ 6 వచనాలు కలిసిపోయినండి. ఏదైనా ఇలా కలుస్తుంటది. పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఏదైనా. ఇక్కడ మోషే అంటే నీ చెప్పులు అంటే ఇక్కడ సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు, అలా కలుస్తాయి. దర్శనం అంటే ఇక్కడ దర్శనం, ఇక్కడ దర్శనం. క్రిస్మస్ ఎలాగంటే ఇక్కడ యెహోవా కన్నాడు, అక్కడ మరియమ్మ కన్నది. 3-7 వచనాలే. కానీ మనకి ఇప్పుడు కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండంలో 18వ వచనం చూడండి. త్వరగా ముగిస్తాను, తొందరపడదు. ద్వితీయోపదేశకాండం 18వ వచనం. దీనికోసం నేను వాటిని ఒకసారి ఊరికినే చూపించాను. 18వ వచనం 18:1 చూడండి. యాజకులైన లేవీయులకు, అనగా లేవీ గోత్రీయులందరికీ ఇశ్రాయేలులో పాలైనా ఉండదు. వారు యెహోవా ఆమోదద్రవ్యములు తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యం కలగదు. యెహోవా చెప్పినప్పుడు ఆయనే వారికి స్వాస్థ్యం. యాకోబుకి 12 మంది కొడుకులండి. 11 మందికి ఆస్తి ఇచ్చారు, ఒక ఆయనకి ఇవ్వలేదండి. ఏమయ్యా నాకు ఆస్తి ఇవ్వలేదంటే దేవుడే నీ ఆస్తిరా అంటున్నారు. కుదురుద్దా? అదండి. లేవీయులు ఇప్పుడు ఈ వాయిద్యాలు వాయించేవాళ్ళైనా, ఈ పాటలు పాడేవాళ్ళైనా, ఈ బరువులు ఎత్తేవాళ్ళైనా, ఈ బూడిద ఎత్తేవారైనా, ఈ బలి అర్పించేవారైనా, ఈ ఉపదేశాలు అనే వారికి అసలు ప్రతిష్ఠితుల మాట. వేరే ఒకళ్ళు చేయకూడదు. కొన్ని సంఘాల్లో అయితే చాప కూడా అయినవారు, ముట్టుకొనివ్వరు. ఎవరు పడితే వాళ్ళు పని చేయడానికి నేను పని చేస్తానంటే కుదరదు, ముట్టుకొనివ్వరు. కాబట్టి ప్రతిష్ఠితులు వారు ఆ దేవుడి వెట్టతో ఉండి వారు వచ్చి దీవిస్తే వారికి దీవిన మాట. వారు దేవుడే వారి ఆస్తి. అర్థమవుతుందా? అందుకు ఇప్పుడు సేవకుడికి ఆయన ట్రైనింగ్ ఉంటుంది. ఎన్నో తిప్పలు పెడతారు. కొన్ని ఇంకా ట్రైనింగుల్లో లెట్రిన్లతో ఇస్తారు, అన్ని తవ్విస్తారు, శుశ్రీకం చేయాలి, చేతి కింద ఉండాలి. ఆ గురువు గారు కూడా ఏడిపిస్తాడు. మనం దుఃఖం వచ్చి వెళ్ళిపోవాలని, పోజు కోసం వచ్చాడా, బోధ కోసం వచ్చాడని ఏడిపిస్తారు. బోధించడంలో అతిశయం ఉంటుంది. బోధ అందరూ చేస్తారు. కొన్ని సంఘాల్లో 4-5 బోధకులు ఉంటారు. ఈ బోధించడం వల్ల సంఘాలు మళ్ళీ 4-5 అవుతాయి. కాబట్టి అండి, నేను వచ్చి బోధించి వెళ్ళిపోతున్నా. స్థిరంగా వచ్చి ఇక్కడ బోధించేవాడు ఉంటే సంఘాన్ని చెలుస్తానికి కూడా రెండో ఆలోచన వస్తుంది. ఎప్పుడు తనకు అవమానం కలిగి తను కించపరిచే పరిస్థితి సంఘంలో ఉంటే, అదే బోధ ఇవ్వకుండా కాముగా ఉన్నాడు అనుకోండి, విశ్వాసగా కొనసాగుతుంటాడు. కాబట్టి అనేకులు బోధకులా అసలు బోధ చేస్తానికి నీకు ఆలోచన ఎలాగొస్తుంది? ఉత్తమం, అనుకూలం, సంపూర్ణమైన దేవుని చిత్తము
ఎరుగునట్లు మనసు మారి నూతనమవటం వలన రూపాంతరము నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. దేవుడు తలంపు రావాలంటే ఇది పాత నిబంధన ఎందుకంటారు కొంతమంది. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు 2:43-45 ఉంటది. తమ చర స్థిర ఆస్తులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర, పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా అదే రూలు. పాత నిబంధనలో ఈ రకంగా చెప్తే కొత్త నిబంధనలో ఆస్తులన్నీ ఇచ్చేసుకున్నారు. అన్నయ్య సప్పిరేలు అందుకే కదా అబద్ధమాడి చచ్చిపోయారు కదా, కొంత దాచుకున్నారు. కాబట్టి పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా కరుణామయుడని యేసయ్య దగ్గరికి వస్తే ఎవరు ఇద్దరు యజమానులకు దాసులు కారు. ఒకడు ద్వేషించును, ఒకడిని ప్రేమించును. ధనం గలవాడు సూది బెజ్జములో ఒంటి ప్రవేశించిన దానితో సమానము. ఇంకో ఆయన ఆజ్ఞలన్నీ పాటించి నీ వెనకతలే ఉంటానయ్యా అంటే ఏమన్నాడు? నువ్వన్నీ అమ్మేసి నన్ను ధనం అడ్డని చెప్పు. నీ ధనం ఎక్కడనో నీ మనసు. కాబట్టి కూర్చొని మాటలు చెప్పేది కాదు, బయట కూర్చొని కనీసం రారు వాళ్ళు. కాబట్టి ఎవరు పడితే వారు సలహా ఇవ్వకూడదు. అర్థమవుతుందండి? నా తలంపులు వేరా, నీ తలంపులు అవసరమైతే ముగించేస్తావు. బుధవారం ప్రార్థన వద్దంటావు, ఏ ప్రార్థన వద్దంటావు, ఒక ఆదివారం సరిపోద్ది. ఇంకా చెప్తాడు మనసులో ఉంటే చాలంటాడు. నీకు మనసులో ఉందగా బెండకాయ కూర తెలుసు, మాంసం తెలుసు, అన్నీ తెలుసు, తిండం మానేస్తే కుదురుద్దా? అది తెలుసు కదా. తెలివితేటలు దేవుడి దగ్గర చేయొద్దు. దేవుని స్తోత్రం. ఫిలిప్పీ 4:19 అండి, చాలా చాలా ముఖ్యమైన రిఫరెన్స్. త్వరగా నేను ముగిస్తాను, కొద్దిగా ఓపిక పట్టండి. 6 నిమిషాల్లో ముగిస్తాను. ఫిలిప్పీ 4:19 6 నిమిషాల్లో 6 రిఫరెన్స్లు చూడాలి. మరి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరం తీరుస్తాడంటండి. మీ ప్రతి అవసరం తీరుస్తాడంట. అయితే అకార్డింగ్ టు హిజ్ ఇన్హెరిటెన్సీ, హిజ్ రిచ్నెస్. ఎలాగంటే తన ఐశ్వర్యము చొప్పున. తన ఐశ్వర్యం ఉందా? ఐశ్వర్యం ఉంది అక్కడ. తన ఐశ్వర్యం వేరే, మన ఐశ్వర్యం వేరే. అమ్మ ఇటు చూడు, కువైట్ వెళితే ధ్యానారం ఇవ్వాలి, అమెరికా వెళితే డాలర్ ఇవ్వాలి. అమెరికా వెళ్ళి ధ్యానారం ఇస్తే కుదరదు, కువైట్ వెళ్ళి డాలర్ ఇస్తే కుదరదు. అర్థమైందా? ఎక్కడ డబ్బులు అక్కడే. ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చేప్పటికల్లా దేవుడు తన ఐశ్వర్యం. యెషయా గ్రంథం 33:6 ఇంకో రిఫరెన్స్. ఏమండి, ఇంకో రిఫరెన్స్ కూడా చెప్పేస్తున్నాను, ఎవరైనా తీయండి. 90వ కీర్తన 11వ వచనం. 90వ కీర్తన 11వ వచనం ఎవరైనా తీయండి. 90వ కీర్తన 11వ వచనం. నీ ఆగ్రబలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము. హల్లెలూయా. చెందవలసింది ఉందంట. అయ్యవారికి చాలు 5 వారాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు. చెందవలసింది భయం అంట. ఈ భయమును గురించే చెప్పాడు యెషయా గ్రంథం 33:6. తీలేదు మరి అది. యెషయా గ్రంథం 33:6 అంటాడు, నీ కాలంలో నీ మరిది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యము, బుద్ధి జ్ఞానము, సమృద్ధి కలుగును. యెహోవా భయము ఐశ్వర్యం అంటే అది. దేవుని స్తోత్రం. అందుగురించి ధనవంతుణ్ణి తిట్టడం జరిగింది. ఏమలాగా? నువ్వు దరిద్రుడు, దిక్కుమాలివాడు, దౌర్భాగ్యం. అంత మాటలు కోటేశ్వరుడు అనొచ్చా? దరిద్రుడితో అన్నాడు నువ్వు చాలా ధనవంతుడు. దేవుడికి ఏం తెక్కుందా? తెక్కేం లేదు. ఆయన లెక్క ఆయనకుంది. నా తలంపులు వేరా, నీ తలంపులు వేరా. ఇక్కడ ఐశ్వర్యము భయమే ఐశ్వర్యం. హల్లెలూయా. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. మరి గుడికి ఇద్దరు వచ్చి యేసయ్య చెప్పాడు, ఎవరిని అంగీకరిస్తానో ఆలోచించుకోండి. ప్రార్థన చేస్తే ఒకడు అంటున్నాడు, పరిసయుడు, నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, నరహంతకుని కాదు, దశంభాగం ఇస్తున్నాను, వారానికి 2 మార్లు. చాలా మంది అనుకుంటారు, అబద్ధం అనుకుంటారు, సత్యమే అతడు. కానీ అతను ఏమి లేదంటే భయం లేదు. ఎక్కడ లేదని చెప్తున్నావా? సూటుపోటు మాట అన్నాడు. ఎప్పుడు గుడికి రానోడు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఏమన్నాడు? ఈ శంకర్ వలే. ఏమండి, సూటుపోటు మాటలు అనేవాళ్ళు మన ప్రార్థన అర్థమైపోద్ది. కానీ శంకరి దూరంగా నిలబడి మేనమే భక్తులు అనుకుంటాం. ఎవరు ఎలా మారుతారో తెలియదు, ఎవరి లెక్క ఎలా ఉంటుందో దేవుడికి. దూరంగా నిలబడి పనికిమాలోడు అనుకుంటే దూరంగా నిలబడి గుండెలు బాదుకొని పాపినే నన్ను ధైర్యము చాలక ఇతడు భయముంది. ఏముందండి? ఐశ్వర్యవంతుడు ఇతడు. మేనే టెకేల్ తాసులో చూశాడు. ఏబు గ్రంథంలో అంటాడు, న్యాయమైన త్రాసులో ఫింగర్ ప్రింట్ పెడితే అన్ని ఎలా వస్తాయో భయమైన ఐశ్వర్యము ఉంది. ఈ భయం అనేది ఇవ్వకపోతే ఉగ్రత వస్తుందట.
అపోస్తుల కార్యాలు 2:43లో భయం ఇచ్చిన వారికి ఏమైందో చూసి మనం భయమిద్దాం. ఏమండి? అపోస్తుల కార్యాలు 2:43 ఏమండి? చదవండి. అప్పుడు ప్రతివానికి ఏం కలిగిందండి? భయం కలిగింది. దేవుని స్తోత్రం. ఆ భయం కలిగితే ఏమొచ్చింది? మహత్కార్యాలు, సూచక్రియలు. అదండి, భయం ఉన్న వాళ్ళ దగ్గరే అద్భుతాలు జరుగుతాయట. మనకు మరి అద్భుతాలు వద్దా? ఎక్కడ భయం ఉందో. సొంత ఊర్లో యేసయ్య ఏమీ చేయలేదు. ఎందుకంటే వడ్లోడు కొడుకు కదా, మరియమ్మ కొడుకు కదా. వీళ్ళ చెల్లెళ్ళు మనతో పాటు లేరా? తమ్ముళ్ళు మనతో పాటు. మరి అలా లోకు చేయబట్టి ఏమీ చేయలేకపోయాడండి. కాబట్టి అండి కొలసి 2:2 ఉంది. ఏంటంటే ఇన్ని ప్రిఫరెన్స్ చెప్తున్నాను, అన్నీ ఒక్క నిమిషం కూడా చెప్పట్లా. కొలసి 2:2 చూడు. ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను, వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. చూడండి, సిలువ మీద దొంగ, నువ్వు దేవుడికి భయపడవా అంటున్నాడు. ఆయన తిడుతుంది, ఈయనకి భయం వేస్తుంది ఏంటి? ఐశ్వర్యవంతుడు ఎవరు? సిలువ మీద దొంగ. అర్థమవుతుందండి? మనకైతే ఇది న్యాయమే. ఈయన ఏ పాపమో గ్రహింపు. ఇప్పుడు చదివింది ఏంటి? గ్రహింపు అనే ఐశ్వర్యం. హల్లెలూయా. కాబట్టి ఈ గ్రహింపు అనే ఐశ్వర్యము సిలువ మీద దొంగలో ఉంది, సొంకరులో ఉంది, ఏడ్చేస్తున్నాడు. పరిసేయుడు తన గ్రహింపు తనకి లేదు. పక్కనుడంటే గ్రహింపు. శతాధిపతి ఆయన ఉన్నాడు, నా ఇంటికి వస్తానికి నేను యోగ్యుణ్ణి కానన్నాడు. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. కాబట్టి నువ్వు కూడా మాటిస్తే నా దాసుడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే గ్రహింపు. భయము గ్రహింపు శతాధిపతిలో ఉన్నాయి. భయము గ్రహింపు సొంకర్లో ఉన్నాయి. భయము గ్రహింపు సిలువ మీద దొంగలో ఉన్నాయి. కాబట్టి మనం ఏమి ఇవ్వాలి? భయము గ్రహింపు ఉండాలి. భయము మన పిల్లలకి ఎకరాలు రాస్తాం, కానీ భయం ఎవరు? కాబట్టి నిన్ను కూడా గౌరవించరు, మొత్తం అయ్యిపాడు చేస్తాడు, నిన్ను కూడా. కాబట్టి భయము ఇవ్వాలి. చివరిగా ఆడపిల్లలకు ఉంది, కానీ నేను చెప్పట్లేదు, అది హెచ్చరిక. అది కూడా భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన బట్టి భర్తను రాబట్టవచ్చు అని ఉంది. భయము, నా భార్య ఎవరైతే ఏ మగోడైతే నా భార్య దోషణ ఏమండి చాడీలు చెప్పదండి, సినిమాలు చూడదండి, బూతులు మాట్లాడదని ఏ భర్త అంటాడో ఆ భర్త వస్తాడో మా చర్చికి. కాబట్టి నీకో నియమం లేకపోతే నీ భర్తకు దుష్టుల ఆలోచన చెప్పున్నాడు. ఒక పాపుల మార్గమున తెగ సీరియల్ చూస్తుంటారు. మరి మానేసామని చెప్పాం, కానీ దేవుడు ఏమన్నాడు? దివారాత్రులు ధర్మశాస్త్రనందు ఆనించమన్నాడు. అంటే నువ్వు మోషే కథ చూడొచ్చు, యేసేపు కథ చూడొచ్చు, సంసోన్ కథ చూడొచ్చు, దావీదు కథ, సినిమాలు చూడొచ్చు, కానీ అవి చూడకుండా మరి అలా ఉండకూడదు. కాబట్టి అండి, నీ ధనం ఎక్కడున్నో నీ మనసు దానికి రివర్స్ మాట చూడండి. నీ మనసు ఎక్కడున్నో నీ ధనము. కాబట్టి 2 గంటలు ఇక్కడ మనసు పెట్టాలి. ఎక్కడ? దేవుడికి. పొద్దున్న గంట సాయంత్రం గంట ఇస్తున్నారు కదా, 2 గంటలు మనసు పెడితే నీ డబ్బులు కూడా ఇక్కడికి వస్తాయి. 2 గంటలు ఇవ్వాల్సిన దానికి కత్తిరేసేస్తున్నావు. దేనికి? సమయానికి కత్తిరేస్తున్నావు. సమయానికే కత్తిరేసిన దానివి డబ్బులకు కత్తిరేయవా? అవునా? నోటు చంపుకొని బ్రతికించుకొని దానివి చచ్చిపోయి ఎలా లేస్తావు? క్రియలు లేని విశ్వాసమో. నువ్వు ఉంటే కదా, విశ్వాసం ఉంటే కదా దాన్ని చంపుకుంటావు. నీ డబ్బుల సంగతి ఇప్పుడు మేము అడగట్లేదు, కానీ ముందలు ఇవ్వాల్సింది సమయం అనే ధనము ఇవ్వు, భయం అనే ధనం ఇవ్వు, గ్రహింపనే ధనం ఇవ్వు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత. క్రీస్తు అంటే ఒక సేవకుడిని కలిగి ఉండాలి. క్రీస్తు అంటే దేనికి? అభిషేకానికి గుర్తు. కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత తీరుస్తాడు. కాబట్టి నీ స్వస్థత అయినా ఏదైనా భయం ఉన్నోడు పాపం చేస్తాడా? చేయుడు. కాబట్టి భయము గ్రహింపు సమయం ఇచ్చిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం.